జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మన ఛానల్లో కొన్ని సాంప్రదాయ వీడియోలు చేసుకుంటున్నాము. అందులో భాగంగా కొంత పంచలోహ విగ్రహాల గురించి అడిగారు. అయితే నేను ఇప్పటి నుంచో పంచలోహ విగ్రహాలు నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే బయట ఆన్లైన్లో చూసుకుంటే నాకు కొంచెం రేటు పేలిపోతుంది. అయితే నేను ఒక చిన్న పని మీద విజయవాడ వచ్చాను. విజయవాడ వచ్చినప్పుడు ఇదివరకు నేను విజయవాడలో కూడా ఈ షాప్ మనకు కనిపిస్తే ఈ షాప్ ఏదైతే ఉంది, షాప్కి వచ్చాను ఒకసారి. ఇదైతే ప్రమోషన్ అయితే కాదండి. అంటే విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడ మనకి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా మనకు ఉన్నాయి. అంటే మన చేతితో ఇప్పుడు చూడండి, మీకు కొన్ని విగ్రహాలు చూపిస్తాను. ఇది పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి సెట్. ఇది వచ్చేసి ఎంత 35,000 అంట. అంటే శ్రీదేవి భూదేవి సెట్. సో 1 feet ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఈ పీఠంతో 1 feet ఉంది. నాకైతే వర్త్ అనిపించింది. మెయిన్ వర్త్ అంటే మీరు బయట ఒకే వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ మూర్తి ఎంతో చెక్ చేసి చూడండి, అడిగి చూడండి. సో అయితే ఆగమాల ప్రకారం చేస్తారా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆగమం ప్రకారంగానే మనకు కనిపిస్తుంది. మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా కూడాను. ఇది మీకు ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ ఏమేమి చూడాలి అనుకుంటున్నారు, అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను పంచలోహ విగ్రహాల గురించి. కాబట్టి ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నాము, మేము తీసుకుంటాము ఆఫ్లైన్లో అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇవి పెద్ద సైజు ఉన్నాయి కదా, ఈ పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ఈ సెట్ వచ్చేసి ఎంత 3,000 ఎంత 35,000. ఇది ఈ సెట్ మొత్తం పంచలోహాలు 35,000 అని చెప్పారు. అంటే మీకు ఇంకా ఎవరికైనా సరే మాకు ఇంకా చిన్న అంటే తక్కువ సైజులో కావాలి అంటే మేము ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ సైజ్ ఎంత అండి, ఐడియా ఉందా? ఇవి 1 feet మొత్తం. పానిపట్టం పీఠం అంటారు కదా, పీఠం నుంచి 1 feet ఉంటుంది. సో మీకు ఇంకా తక్కువ సైజులో కావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి ఆర్డర్ ఇస్తే, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను డిస్ప్లే మీద చూడండి. వీళ్ళ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ సైజు కావాలి ఆ సైజు వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. అలాగే దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. ఇవి ఎంత అండి వినాయకుడు? ఇది 3,500. ఇది ఈ లక్ష్మీ అమ్మవారు. ఈ మొత్తం అన్ని పంచలోహాలు అండి. ఇది 6,500. ఇవి 8,500. క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. అంటే మొత్తం బ్యాక్ సైడ్ కూడా మీకు దగ్గరలో ఉండి మేము వస్తామంటే షాప్కి ఒకసారి వచ్చి చెక్ చేసి చూడండి, నచ్చిన మెటీరియల్ తీసుకోండి. లేదంటే మీకు ఒక ఏ సైజు కావాలి, పెరుమాళ్ మూర్తులు ఎలా ఉండాలి అవన్నీ మీరు చెప్తే వాళ్ళు అవన్నీ చూసుకొని వాళ్ళు తయారు చేసి మీకు కొంత టైం పీరియడ్లో వాళ్ళకి మీకు అందిస్తారు. సరస్వతీదేవి ఇవెంతండి? 6,500. ఇవన్నీ పంచలోహాలండి. నాకైతే ఈ సెట్ బాగా నచ్చింది. అంటే రీజనబుల్గా అనిపించింది ఈ కాస్ట్కి. ఇంకా దీంట్లో మీకు ఇంకా చిన్న సైజు కావాలి అనిపిస్తే వస్తాయి. అంటే మనకి ఇప్పుడు మనం ఇదే సైజ్ మనం ఆన్లైన్లో చూసుకుంటే కొంచెం ఎక్కువ రేటు కూడా ఉంది అని వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు వచ్చేసరికి. కాకపోతే మీరు అదే చెప్తున్నా, ఒకసారి చెక్ చేయండి. మీకు కావాల్సినప్పుడు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి మీరు నెంబర్ ఇచ్చినప్పుడు అడిగిన విగ్రహాలు మీరు వాట్సాప్ పెట్టగలరా? ఫొటోస్ పెడతారంట. అంటే మీకు ఏ దేవుడి విగ్రహాలు కావాలి అనేది వాళ్ళు ఇత్తడి పంచలోహాలు ఇక్కడ చూడండి. మార్బుల్లో కూడా ఉన్నాయండి విగ్రహాలు ఇక్కడ. ఇది ఏంటంటే నార్మల్ అనమాట, ఇది సోపేస్. అంటే ఇది నార్మల్ ఇత్తడి, అంటే ఇంట్లో చూసుకోవడానికి లివింగ్ ఏరియాలో పెట్టుకుంటాం కదా హాల్లో, అట్లా. ఇక్కడ మీకు కొన్ని చూపించాను అక్కడ. ఇవన్నీ కూడా పంచలోహాలే. ఇవన్నీ ఇంట్లో గృహ తిరువారాధనకి లేదా ఇంట్లో ఆరాధించుకోవడానికి అనువైనవి. ఇవన్నీ మార్బుల్ అండి. ఇవి పై మొత్తం ఇవన్నీ మార్బుల్. లింగాలు, శివలింగాలు అవి. అలాగే ఇక్కడ శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. అంటే మన ఛానల్లో అందరూ కూడా పంచలోహాలు అనేసరికి అందరూ చూస్తారు కాబట్టి షూట్ చేస్తున్నాము. ఇవి కూడా పంచలోహాలే. మొత్తం కింద అయితే ఏనుగులు ఉన్నాయి మొత్తం. ఇది మొత్తం సెట్ మొత్తం ఎంత అన్నారు? ఇది మొత్తం సెట్ మొత్తం 1 lakh పంచలోహాలు మొత్తం. కింద కూర్మం, ఏనుగులు, పాములు, శ్రీచక్రం మొత్తం. ఇది కావాల్సిన వాళ్ళు 1 lakh. మీకు పంచలోహాలు మీకు ఇవన్నీ ఓపెన్ చేసి చూపించవచ్చు. కాకపోతే మళ్ళీ డస్ట్ పడుద్దని చెప్పేసి ఇంక నేనే ఓపెన్ చేయించలేదు. సో వాళ్ళకు కూడా మళ్ళీ చూసి వెళ్ళిపోతే ఏముండదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చి ఒకసారి చెక్ చేయండి. మీరు చెక్ చేసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది. లేదు ఇంకా మేము స్టోన్ రూపంలో ఏదైనా గుడిలో డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము, ఏదైనా గుడిలో ఇద్దాం అనుకున్నప్పుడు కూడా ఇక్కడ మనకు స్టోన్లు కూడా ఉన్నాయి. సో మనకి ఏ దేవత అయినా సరే తయారు చేస్తారండి. ఏ దేవత విగ్రహాలైనా వీళ్ళు తయారు చేసి మనకు అందిస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి షాప్కి రండి, చెక్ చేయండి, వచ్చి దగ్గరలో మాట్లాడుకోండి.
లేదు మేము నార్మల్గానే వాట్సాప్లో మాట్లాడతామంటే మాట్లాడండి. ఇవన్నీ కూడా మార్బుల్ వైట్ స్టోన్ అండి, మార్బుల్ వైట్ స్టోన్, దానిపైన గోల్డ్ కోటింగ్ వేసి కొంచెం లుక్ బాగుండేలా పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ మొత్తం శివలింగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఇదేంటండి, ఇక్కడ శాలిగ్రామాలు, ఇవి శాలిగ్రామాలు, ఏమైనా స్ఫటికలింగాలు, పాదరాశ లింగాలు. ఇవి వచ్చేసి చిన్న మూర్తులు అండి, అంటే ఎవరికైనా మనం గిఫ్ట్ ఇస్తాం కదా, చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా ఇది బాగుంటాయి. ఇది ఇత్తడండి, ఇవన్నీ ఇత్తడి విగ్రహాలు. ఇవి కూడా శ్రీచక్రాలు చిన్న సైజు. ఇక్కడ అలాగే బయట మనకి రామ పరివారం ఉందండి, సీతారామ లక్ష్మణ హనుమంతుల వారు ఉన్నారు. ఇదేంటంటే ఇవి కూడా పంచలోహాలే. చాలా నాకైతే నచ్చే, అంటే ఏదో షాప్కి వచ్చాం కదా మన గొప్ప చెప్పాలని కాదు, అంటే ఇంతకుముందు నేను నరసింహస్వామి పెరుమాళ్ విగ్రహం తీసుకోవాలని చెప్పేసి ఒకసారి వచ్చాను, చెక్ చేశాను. సో మన వాళ్ళు కూడా పంచలోహాల విగ్రహాలు అని అడుగుతున్నారు. సో ఒకసారి నేను అనేది ఏంటంటే, నాకు కూడా నేను ఇప్పుడు వచ్చి ఏం తీసుకోలేదు ఇక్కడ విగ్రహాలు అయితే, అంటే చూశాను, చెక్ చేశాను. ఒక 1 year బ్యాక్ వచ్చి చెక్ చేసినప్పుడు నాకైతే రీజనబుల్ అనిపించింది. సో మీకు కూడా ఒకసారి చూడండి, అంటే బయట ఆన్లైన్లో రకరకాల రేట్లు ఉన్నాయి, ఇది చూడొచ్చండి. ఓకే, బయట ఆన్లైన్లో నేను ఆల్రెడీ అడిగి చూశాను కూడా. ఇవి ఎంతండి ఆంజనేయ స్వామి? అది 1 feet సార్ హైట్, కాస్ట్ వచ్చి 22,000 23,000 పడి. సో 23 లోపు ఉంటుంది. ఇది పంచలోహాలు, ఇది కూడా సేమ్ 1 feet. సో ఇవి కూడా ఇదెంతండి? ఇది పంచలోహాలే, అడుగున్నారు సార్. అడుగున్నారు. ఇది ఎంత కాస్ట్? 30,000 35,000 అలా పడి. 35,000. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను ఏంటంటే ఒకసారి మీరు వచ్చి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి సెటారి, ఇంకా కొన్ని పూజా సామాగ్రి ఐటమ్స్ ఉన్నాయి. మనకి గోముఖం అంటాం కదా, శివుడికి అభిషేకం చేసేవి, శివలింగాలకు అభిషేకాలు చేసేవి, ఇవన్నీ కూడా పెద్ద ఎలిఫెంట్స్, చాలా వెయిట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నైవేద్యం ప్లేట్లు కూడా. సో తర్వాత మనకి ఆచమన పాత్రలు, గంటలు. సో నేను ముఖ్యంగా ఇలాంటి ఆర్చులు కాదు, చిన్న సైజు చేస్తారా? మన ఇళ్ళల్లో, ఓకే, మన ఇళ్ళల్లో ఉండే పెరుమాళ్ళకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా. ఇది మకర తోరణం అంటాం కదా, ఈ మకర తోరణాలు కూడా వాళ్ళు చేస్తారు. చిన్నది ఉందా? ఎక్కడండి? అటు నుంచా? ఓకే, ఇది చిన్న సైజు అండి. ఇంకా మీకు ఏ సైజు కావాలన్నా వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. తర్వాత ఒకసారి అటు చూపిస్తాను. ఇది అంటే ఇక్కడ పంచలోహ విగ్రహాలు కొన్ని చేసి పెట్టారు. సో తర్వాత ఎవరైనా కస్టమర్లు వచ్చి మాకు ఇంకా కావాలి అని అడిగితే వాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళకి ఏ సైజు కావాలి, సో ఎంత హైట్లో ఉండాలి, అవన్నీ వాళ్ళు చూసి చేస్తారు. ఇది వరకు కూడా నేను ఒకసారి వచ్చి చూసి వెళ్ళానని చెప్పాను కదా. ఇవన్నీ పంచలోహాలు నార్మల్. ఇవన్నీ ఇత్తడిలో రామ పరివారం అండి. ఇది సీతమ్మవారు చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే కవర్లు ఏం ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే నిజంగా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా వచ్చి చూస్తారు కదా. అంటే మెయిన్ ఇక్కడ ఒక షాప్ ఉంది దగ్గరలో, ట్రై చేయండి ఆఫ్లైన్లో అని చెప్పడం కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇదేంటండి, ఇది ఇత్తడే కదా? ఇది ఎంత పడుతుందండి కాస్ట్? మొత్తం సెట్ మొత్తం వెయిట్ కూడా బాగానే ఉంది రామ పరివారం. ఇప్పటి వరకు మీకు కొంత మేరకు చూపించాను, అంటే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి కొంచెం చూపిస్తున్నాను. వీళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే డిస్ప్లే మీద వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ అడ్రస్ కూడా ఎక్కడ ఉందని కూడా మీకు వివరిస్తాను. మీకు పంచలోహ విగ్రహాలతో పాటు స్టోరీ కూడా చూపించాను. అంటే పెద్ద అంటే మనం ఏదైనా గుడిలో డొనేషన్గా, అంటే మేము విగ్రహాన్ని డొనేట్ చేస్తాము, అయితే మా వీధిలో పెడతాము, మేము చిన్న గుడి కట్టించాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనకు ఏ మూర్తి కావాలో, అంటే ఏ విగ్రహం కావాలో, ఏ దేవుడు విగ్రహం కావాలో ఆ దేవుడి విగ్రహాన్ని వీళ్ళు చేయించి మనకి ఇస్తారు. అంతేకాకుండా చిన్న సైజు ఇక్కడ చూడండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి. సో మనకి పెద్ద విగ్రహాలతో పాటు చిన్న సైజు విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి, అంటే బ్యాక్ సైడ్ నెమలి, అలాగే ఫ్రంట్ సుబ్రహ్మణ్య స్వామి. సో ఇదే సైజులో మనకు కావాల్సిన ఏ దేవుడు కావాలి అనుకుంటే ఆ దేవుడు. ఇక్కడ చూడండి, గణపతి, ఇక్కడ సరస్వతి, ఇక్కడ లక్ష్మి, ఇక్కడ వినాయకుడు. సో ఇవి ఏంటంటే మీరు ఇంట్లో ఎక్కడైనా షోకేస్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో రాతి విగ్రహాలు పెట్టుకోవచ్చా అంటే ఒకసారి కనుక్కోండి. సో నన్ను నార్మల్గా ప్రాణ ప్రతిష్ఠ పెట్టుకోవచ్చు అని ఎవరైనా పెద్దలు చెప్తే పెట్టుకోండి. లేదు అనుకుంటే మనకి లివింగ్ ఏరియాలో పెట్టుకోవచ్చు, ఎవరికైనా బహుమతులుగా ఇవ్వచ్చు. అండ్ అంతేకాకుండా మనకి అష్టలక్ష్ములు చాలా ఒకటండి చాలా ఉన్నాయి. మీకు చూడండి అలా చూపించున్నాను. చిన్న సైజ్ విగ్రహాలు 6,000, 5,000, 3,000. ఇవి అంతా వినాయకుడు చిన్నది
1500. 1500. సో ఇవి చూడండి చాలా చిన్న సైజు, అంటే పంచలోహాల్లో మనం చూడండి చాలా చిన్న సైజు. ఇది ఇదే ఐటమ్ ఇంకా చేస్తారా, కావాలి వేరే దేవుడు ఏం కావాలి, ఏ సైజ్ అయినా ఇస్తారు. ఏ సైజ్ అయినా చేపిస్తాం. ఓకే, మీకు పలానా ఈ దేవుడు కావాలి మాకు ఈ విగ్రహం అని అంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీరు అడిగితే ఆ దేవుడి విగ్రహాలు చేసి మనకి ఇస్తారు. సో చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా నిండుగా అంటే కళలు పరిపూర్ణంగా అంటే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. దాని తర్వాత పంచలోహ విగ్రహాలు, రాతి విగ్రహాలు, వాటితో పాటు మనకి మార్బుల్ కూడా బ్యాక్ సైడ్ చూడండి రామచంద్రమూర్తి, అంటే మనం కొత్త ఏదైనా ఆలయాలు కట్టించినప్పుడు ఎక్కడైనా మనం ఇవ్వాలనుకున్నప్పుడు సో ఇవి మనం చూసుకోవడానికి బాగా ఇవి ఎంత పడుతున్నాయండి సెట్ మొత్తం 90,000 సార్. 90,000. ఓకే 90,000 అలాగా మొత్తం రామ పరివారం మొత్తం 2.5 అడుగులు. 2.5 అడుగులు. సో ఇంకేం తగ్గదు రేట్లు, ఎంత ఫిక్స్డ్ రేట్లా? అంతే సార్, మార్పులు కదా. సో ఇవన్నీ ఫిక్స్డ్ రేట్లు. సో మీరు ఏమైనా వచ్చి షాప్ వచ్చి మాట్లాడి చూడండి, మనకేం ప్రమోషన్ కాదు. సో చెప్పండి, అంటే మన ఛానల్ తరఫున ఎవరైనా వస్తే వైకుంఠ మార్గం ఛానల్ తరఫు నుంచి వచ్చాము, వీడియో చూసామని చెప్పండి. ఎందుకంటే నేను వీడియో తీసుకున్నందుకు నేను సడన్గా వచ్చి వీడియో చేస్తానంటే వాళ్ళు కూడా నమ్మరు కదా, సడన్గా మేము వీడియో తీసుకుంటామంటే. సో మనం ఈ షాపు ఫస్ట్ ఇలాంటి వీడియో చేస్తున్నాను, ఎవరికైనా వర్త్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా బిజినెస్ బాగానే ఉంటుంది. నేను ఎవరి బిజినెస్ పెద్ద చేయాలని ఇంకోటి కాదు, కేవలం పంచలోహ విగ్రహాలు అడిగారు మన వ్యూవర్స్, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. షాప్ అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ పెట్టేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అడ్రస్ ఎక్కడంటే 1 టౌన్లో వినాయకుడి గుడి ఉంది కదా, వినాయకుడి గుడి బ్యాక్ సైడ్ అనమాట. మీకు లొకేషన్ అంటే మనకి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి లైన్ ఉంటుంది కదా, స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ పక్కన షాప్ ఇది. మీరు గూగుల్ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ షాపు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, నచ్చితే తప్పకుండా తీసుకోండి, లేదు అనుకుంటే మీకు నచ్చకపోతే మీకు ఎక్కడ వర్త్ అనిపిస్తే అక్కడ తీసుకోండి. ఇది వాటి వీడియో, మీకు అర్థమైంది, మీకు క్లారిటీ వచ్చింది, అలాగే మీకు ఒక అవగాహన కలిగింది. అంటే రేట్లు కూడా మీకు వాళ్ళు ఓపెన్గా చెప్పారు, ఇంత పడుతున్నాయని చెప్పేశారు. కొన్ని చోట్ల అది రేట్లు చెప్పరు, వీళ్ళైతే ఓపెన్గా రేట్లు చెప్పేశారు. దీనికైతే మనకి బెటర్ అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అనేది కూడా. నాకైతే సెట్ బాగా నచ్చింది. 33,000 అంటే పంచలోహాల్లో శ్రీదేవి పూజ సెట్ చాలా బాగున్నాయి. మీకు ఇదే సైజ్ ఇంకా చిన్నవి కూడా కావాలంటే వాళ్ళు చేసిస్తాము అంటున్నారు. ఇవి మనకి సుబ్రహ్మణ్య స్వామి స్టోన్లో, అదేవిధంగా ఇది పంచలోహాల్లో అనమాట. పంచలోహాల్లో చిన్న సైజు 6 ఇంచెస్. ఇది కాస్ట్ ఎంత పడింది పంచలోహాలు? 11,500 ఇవి. సో ఇది కూడా తక్కువ, 2,500 అట్లా ఉన్నాయి. ఇది రాతి విగ్రహాలు. సో మనకి మీకు చెప్తున్నా అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు అడ్వాంటేజ్, మనకు నచ్చిన సైజు, మన ఏ సైజు కావాలంటే ఆ సైజు వాళ్ళు తయారు చేసి ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విజిటింగ్ కూడా ఒకసారి ఇవ్వండి. ఇది వచ్చేసి ఓల్డ్ షాప్ అడ్రస్ అండి. ఈ నెంబర్లో కూడా మీరు కావాలంటే తీసుకోండి. దీంట్లో ఓన్లీ ఇక్కడ ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ నెంబర్ కాల్ చేస్తే ఓన్లీ రాతి విగ్రహాలు మాత్రమే ఉంటాయి. సో ఇది ఏదైతే ఉందో దీనికి ఈ కాంటాక్ట్ని మీరు అవ్వండి. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే పంచలోహ విగ్రహాలు ఉంటాయి. అయితే మనకి ఏ సైజు కావాలి, మనం ఏ సైజు తీసుకుందాం అనుకుంటున్నాము, సో ఇవన్నీ వాళ్ళకి మనం డీటెయిల్గా వాయిస్ మెసేజ్ పెట్టినా, వాళ్ళు టైప్ చేసి పెట్టినా, లేదా కాల్ చేసినా సార్ మాట్లాడతారంట. ఆయన చెప్తారు ఏ సైజు కావాలి అంతా ఏంటని అడుగుతారు. సో మీరు ఆ సైజు చెప్తే వాళ్ళు ఆ సైజు తయారు చేసి మనకి ఇస్తారనమాట. ఇది విషయము. సో ఇంకా ఎక్కువ చూపించవచ్చు, బట్ ఎంత చూపించినా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. సో మనకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి జస్ట్ మీకు అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఒకసారి చూడండి, షాప్ వచ్చి చెక్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఈ షాప్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి అనేది చూశారు. అయితే ఇప్పుడు ఈ షాప్ ఎక్కడుంది, ఈ షాప్ లొకేషన్ ఏంటి, అడ్రస్ ఏంటో చూద్దాం. ఇది ఎక్కడంటే విజయవాడలో 1 టౌన్ ఉంది కదండి, మెయిన్ రోడ్. అంటే కనకదుర్గమ్మ గుడికి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట షాపు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గణపతి, అంటే అక్కడ గణపతి ఆలయం ఉంటుంది అనమాట. అంటే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది కదా, ఫ్రీ లైన్, అక్కడ మనకు కనిపిస్తుంది కదా గణపతి గుడి. ఆ గుడి పక్కనే, ఆ గుడి వెనకాల మనం చూస్తే ఈ షాప్ పేరు ఏంటంటే భవ్య సాయి పూజా స్టోరు. ఇది గణపతి ఆలయం బ్యాక్ సైడే ఉంటుంది. అడ్రస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మన పేరు చెప్పినా మనం ఏం చేసినా మనకంటూ స్పెషల్ డిస్కౌంట్స్ అంటూ ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ పంచలోహ విగ్రహాలు తీసుకుంటే నేను వాళ్ళకి చెప్పానండి, నా తరపున ఎవరైనా వస్తే మీరు ఒరిజినల్ ఇవ్వండి, లేదంటే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పాను. కాబట్టి మీరు
పంచలోహ విగ్రహాలు తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా డీటెయిల్గా మాట్లాడుకోండి. ఒకవేళ ఇది పంచలోహ విగ్రహం కాదు అని మా ఇంటికి వెళ్ళి తెలిస్తే మళ్ళీ రిటర్న్ తెచ్చి ఇచ్చేస్తాము అని చెప్పండి. ఎందుకంటే పంచలోహాల పేరుతో కొన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అది మీరు మాత్రం గమనించుకోండి. నేను 100% షూర్ అని చెప్పలేను. బట్ ఏంటంటే ఇక్కడ పంచలోహ విగ్రహాలు వీళ్ళు నమ్మకం ట్రస్టెడ్ ఎప్పటి నుండి నమ్మకం ఉంది అని బెటర్గా అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. అంతే తప్ప లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేయాలనో లేకపోతే వాళ్ళని ఏదో షాపు ప్రమోట్ చేయాలని కాదు. బట్ మనలాంటి తెలియని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మనకి విజయవాడలో ఆఫ్లైన్లో కూడా షాప్ ఉంది అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. కాబట్టి మీరు విగ్రహాలు తీసుకునేటప్పుడు ఇక్కడైతే బాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చూసుకుంటే చాలా బాగుంది. బట్ అది ఎంతవరకు అనేది స్వయంగా మీరు వచ్చి చూసి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయము. ఇదండి ఇవాళ వీడియో. మీకు వాళ్ళు ఓపెన్గా చెప్పారు ఇంత పడుతున్నాయని చెప్పేశారు. కొన్ని చోట్ల రేట్లు చెప్పరు, వీళ్ళైతే ఓపెన్గా రేట్లు చెప్పేశారు. దీనికైతే మనకి బెటర్ అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అనేది కూడా. నాకైతే సెట్ బాగా నచ్చింది. 33,000 అంటే పంచలోహాల్లో శ్రీదేవి పూజ సెట్ చాలా బాగున్నాయి. మీకు ఇదే సైజ్ ఇంకా చిన్నవి కూడా కావాలంటే మనం చేసిస్తాము అంటున్నారు. కాబట్టి అసలు చెక్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దయచేసి ఇది ప్రమోషన్ అలాంటిగా భావించొద్దు, జస్ట్ హెల్ప్ చేసే వీడియో అన్నమాట ఇది. మరో వీడియోతో మళ్ళీ మేము కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.